నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. సో మరి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి మరి ఈ కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి తేడాలేంటి అంటే ఈ రెండు ప్రభుత్వాలు ఈ తెలంగాణ ప్రజలకి ఎంత మేరకు మేలు చేసి అనేది మనం మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకురాలైనటువంటి రాణి రుద్రమదేవి రెడ్డి గారు ఉన్నారు. ఆవిడ అడిగి అనేక విషయాలు తెలుసుకుని పంపించారు. మేడం నమస్తే. మేడం ఇప్పుడు చూస్తే బడ్జెట్ అంతకుముందు చూసినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ విధమైన బడ్జెట్ జరిగిందో మనం చూసాం. ఇప్పుడు కూడా ఈ 2024-25 ఆర్థిక బడ్జెట్ అనేది ఏ విధంగా ఉందో చూసాం. ఎందుకంటే ఈ బడ్జెట్ ఎంతవరకు అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి బడ్జెట్కి ఏమన్నా వ్యత్యాసం ఉందా, ఎంత న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? అది అప్పుల బడ్జెట్, దానికి చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా ఉంది అనేటువంటిది తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థమైంది గత 10 సంవత్సరాలుగా చూస్తే. ఇది తప్పించుకునేటువంటి బడ్జెట్. అంటే ఇవాళ పెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ బట్టి విక్రమార్క గారు పెట్టిన దాంట్లో అంటే ఏమున్నది, ఏం లేదు. అక్కడ తెలంగాణ ప్రజల్ని మోసం చేసినారు. 6 గ్యారంటీలు ఇస్తాము మేము అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచే ఇంప్లిమెంట్ అవుతాయి అన్నటువంటి దానికి ఒక్క గ్యారంటీకి కూడా మీ గ్యారంటీయే లేదు కదా ఇక్కడ. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గారడి అనేటువంటిది ప్రజలకు అర్థమైంది. మీరు తెల్లారి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామన్నటువంటి గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీలో ఒకటే హామీ మీరు ఇంప్లిమెంట్ చేసింది, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. అది తప్ప ఇంకొకటి ఏదన్నా ఈ క్షణం వరకు ఇంప్లిమెంట్ అయిందా? ఏది కాలే కదా. మీరు అధికారంలోకి వచ్చి పెడతాము అని చెప్పినటువంటి రైతు రుణమాఫీ 2 లక్షల రైతు రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు నాడు చేస్తామని చెప్పినారు. మరి ఇవాళ ఎంత డేటు? ఇవాళ ఫిబ్రవరి 10వ తారీఖు, 62 రోజులు అవుతుంది. 62 రోజులైనా కూడా మీరు ఈ రోజు వరకు కూడా మీ దగ్గర కార్యాచరణ లేదు. మీరు మళ్ళీ ఉచిత విద్యుత్ అనేది ఒక మాట మాట్లాడినారు, 200 యూనిట్ల కంటే తక్కువ. దానికి కూడా మీరు ఏమంటున్నారు? తెల్ల రేషన్ కార్డు అంటున్నారు. తెల్ల రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల కాలంలో ఒక్క కొత్తది కూడా ఇయ్యలే, ఒక్కటి కూడా ఇయ్యలే. గత ప్రభుత్వం ఇయ్యలే. మీరు అధికారంలోకి వచ్చిన ఈ 2 నెలల నుంచి కూడా తెల్ల రేషన్ కార్డు ఒక్కటి కూడా మీరు ఇయ్యలేదు. ఇయ్యకుండా మీరు తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తాము అని చెప్తే మరి ఈ 10 ఏళ్ల దగ్గర నుంచి ఉన్నటువంటి అర్హులకు నష్టం జరిగిందనే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది, వాళ్ళని కాదని. అంటే మీరు సేమ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కనే చేస్తారా? ఇది మినహాయించి మీరు ఇంకేమన్నా చేసినారా? మహిళా సంక్షేమం కోసం ఏమన్నా చేస్తామని చెప్పినారా? లేకపోతే రైతుల సంక్షేమం కోసం ఇంకేదన్నా చేస్తామని చెప్పినారా? మీరు చెప్పినటువంటి రైతు భరోసా కోసం ఈ రోజు వరకు కూడా ₹1 రాలేదు, ఏమీ లేదు, ఎక్కడా లేదు. అంటే మీరు ఇస్తామన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి మొన్న ఒక స్టాఫ్ నర్సులకు సంబంధించినటువంటిది ఒకటి ఇచ్చినామని అన్నారు. కానిస్టేబుల్ పోస్టులను మేము భర్తీ చేస్తామని చెప్పినారు. బట్ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఒక డేట్ లేదు ఇయ్యాటి వరకు. ఆనాడే ఇస్తున్న మేనిఫెస్టోలోనే పెడతారు కదా మీరు. బట్ ఇవాళ బడ్జెట్లో ఎందుకు చెప్పలేదు? పలానా ఉద్యోగాలు మేము నింపుతాము, పలానా ఉద్యోగాలకు ఇన్ని వేల కోట్ల రూపాయలను మేము చెప్తాము అని. గ్రూప్స్కి సంబంధించినటువంటి ఒక 64 ఉద్యోగాలు పెంచితేనే మొత్తం ఒక 60 లక్షల ఉద్యోగాలు ఇచ్చినంత బిల్డప్ ఇచ్చి మాట్లాడుతున్నారు మీరు. 64 ఉద్యోగాలకు ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు అన్న ఉన్నటువంటి ఖాళీలు నింపాలి కదా మీరు. మరి మీ దగ్గర ఏ విధమైనటువంటి కార్యాచరణ లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే ఇదంతా తెలంగాణ ప్రజల్ని మోసం చేసేటటువంటి బడ్జెట్, ఇది తప్పించుకునే బడ్జెట్ తప్ప ఇది నిజంగా చెప్పాలంటే బడ్జెట్ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే మళ్ళీ ఒకసారి చదివారు. ఓకే. సో బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఈసారి బడ్జెట్ కాస్త అయిష్టంగానే ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టుంటే బాగుండేది, ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయో తెలిసేది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాని మీద మీ కామెంట్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఎక్కడన్నా ఫిబ్రవరిలో మార్చిలో కంప్లీట్ బడ్జెట్ పెడుతుందండి ఎలక్షన్స్ ముందు? ఇప్పుడు పెట్టాల్సింది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే కదా. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్లోనో జూలైలోనో పెడతారు కదా. కేంద్ర ప్రభుత్వంతో మీకే సంబంధం? మేమేమంటాం, కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎన్ని నిధులు ఇస్తుంది, ఈ 9 సంవత్సరాల నుంచి ఎన్ని నిధులు ఇచ్చింది ఏటా అనేటువంటిది ఒక లెక్క మీ దగ్గర ఉంటుంది కదా. ఆ లెక్క ప్రకారం మీకు కాకపోతే ఇంకా కొన్ని పైసలు ఎక్కువ వస్తాయి కావచ్చు, ఎక్కువ వస్తుంది, నీకు అడిషనల్ అడ్వాంటేజే కదా. తర్వాత నువ్వు కలుపుకో. తర్వాత ముందు నీ దగ్గర ఒక లెక్క ఉండాలి కదా, ఒక అంచనా. సపోజ్ కేంద్ర ప్రభుత్వము ఒక 20% ఇచ్చిందో, 30% ఇచ్చిందో, 15% ఇచ్చిందో, 10% ఇచ్చిందో గత 9 ఏళ్లలో, లేదు 50% ఇచ్చిందో, ఎంతో కొంత ఇస్తుంది కదా. అంతే వేసుకోను, అంతే పెట్టుకుని రిమైనింగ్ అంతగో ఈ పలానా అమౌంట్ కేంద్రం నుంచి వస్తుంది. నువ్వు ఇవాళ 3 సార్లు విక్రమార్క గారు మాట్లాడారు, కేంద్రం నుంచి మాకు నిధులు వస్తాయని మేము ఆశిస్తున్నాము, కేంద్రం నుంచి డబ్బు వస్తుంది అని. అది చెప్తున్నావు నువ్వు. బట్ అది కాకుండా రాష్ట్ర ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మీరేమన్నా ఆదాయ వనరులను సృష్టిస్తున్నారా? లేదంటే అప్పులు చేస్తారా? ఆ అప్పులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీకు అప్పులు ఎట్లా ఇస్తారు? ఎవరు ఇస్తారు? ఇదంతా కూడా క్లారిటీ కావాలి కదా. లేదు మీరు ప్రజలపైన పన్నులు వేస్తారా? పన్నులు వేస్తే దేని మీద మీరు పన్నులు పెంచుతున్నారు? ఇవన్నీ కూడా ఉండాలి కదా. మరి అవన్నీ చెప్పనప్పుడు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? అసలు ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని?
మీరు అధికారంలోకి వచ్చినారు 2 నెలలు అవుతుంది, మరి మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి పెట్టిన తర్వాతనే పెట్టకపోయారా బడ్జెట్? ఆనాటి వరకే క్లియర్గా క్లారిటీగా చూసుకొని పెట్టకపోయారా? మిమ్మల్ని మీరు పెట్టింది ఎందుకు? పెట్టిన దాంట్లో ఏం క్లారిటీ లేకుండా ప్రజల్ని మళ్ళీసారి మోసం చేయడం ఎందుకు? కానీ ఈ సంక్షేమ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానంలో మమ్మల్ని మా ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చే విధానంలో కానీ మేమే ముందుంటాం తప్పితే ఇది ప్రజా సంక్షేమ పాలన తప్పితే ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా అటువంటి ప్రజా సంక్షేమ పాలన జరిగింది. ప్రజా సంక్షేమం అంటే ఏంటిది? మీరు ఇండ్లు కట్టిస్తే ప్రజా సంక్షేమం, మీరు ఉపాధి కల్పిస్తే ప్రజా సంక్షేమం, మీరు ఉచిత విద్యను ప్రజలకు అందిస్తే ప్రజా సంక్షేమం, మీరు వైద్య సదుపాయాల్ని మెరుగుపరిస్తే ప్రజా సంక్షేమం, మీరు మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రజా సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తే ప్రజా సంక్షేమం. వీటన్నిటికీ సంబంధించి దేన్ని ఎట్లా చేస్తామనే దానికి మీ దగ్గర క్లారిటీయే లేదు. దీనికో 5,000 కోట్లు, దానికో 7,000 కోట్లని వట్టిగా నెంబర్ వేసి అంకెల గారడి వట్టి నెంబర్ వేసినారు. ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి చెప్తాను మీకు. ఇందులో రాశారు, ఏం రాశారు వీళ్ళు? పరిశ్రమల శాఖకు 2,543 కోట్లు అని చెప్పినారు. ఈ 2,543 కోట్ల రూపాయలు మీరు ఎక్కడికి వెళ్ళి పట్టుకొస్తారు? ఫస్ట్ థింగ్, ఇందులో మీకు సెంట్రల్ నుంచి వచ్చేది కొంత పర్సంటేజ్ అనుకుందాం, మీరు స్టేట్ నుంచి మీరు ఎట్లా పట్టుకొస్తారు, వాటిని ఎట్లా ఖర్చు పెడతారు, ఏ రంగాలలో పరిశ్రమలలో కూడా ఏ పరిశ్రమలు పెడతారు, ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు, అప్పుడు కదా సంక్షేమం కలుగుతుంది. మరి ఆ డేటా ఏమన్నా ఉందా మీ దగ్గర? ఏమీ లేదు. మీరు ఇంకా చాలా అంశాలు చెప్పినారు. భవన నిర్మాణానికి సంబంధించినటువంటిది, బీసీ సంక్షేమము, గురుకుల సంక్షేమము, విద్యారంగానికి 21,000 కోట్లు అన్నారు. ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కి 500 కోట్లు, యూనివర్సిటీలకు 500 కోట్లు అన్నారు. సో ఎడ్యుకేషన్కి మీరు చెప్తున్నటువంటి ఈ మొత్తం కలిపి 22,000 కోట్లల్లో కూడా ఈ 22,000 కోట్లలో మరి స్కూల్ ఎడ్యుకేషను, మీరు ఎంప్లాయ్మెంటు, ఇవన్నీ కూడా టీచర్స్, ఫ్యాకల్టీ, ఇవన్నిటికి కూడా దేని చేస్తారు అనేటువంటి దానికి ఒక క్లారిటీ అయితే కావాలి కదా. ఎప్పట్లోగా చేస్తారు, ఒక డేటా ఫ్యాక్షన్ అయితే కావాలి కదా. సో అవేవి కూడా అయితే క్లారిటీగా లేవు. కాబట్టి దీన్ని సంక్షేమం అందించేటటువంటి సంక్షేమ బడ్జెట్ కింద మేము చూస్తలేము. ఏదో ఒక బడ్జెట్ పెట్టాలి, జర కొత్తగా అధికారంలోకి వచ్చిర్రు, వాడు చదవాలి, మేనిఫెస్టోలు చెప్పి స్పీచ్లు ఇచ్చి ఇన్ని రోజులు కాలం పొద్దెళ్ళింది. ఇప్పుడు అధికారంలో వచ్చినాం కాబట్టి వాడు చెప్పాలని చెప్పినారు అంతే. ఓకే, కానీ 6 గ్యారెంటీల కోసం దాదాపుగా 53,000 చిల్లర కోట్లు సంక్షేమం కోసం పెట్టామని చెప్పి అంటున్నారు. నిజంగానే 6 గ్యారెంటీల మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు 2 గ్యారెంటీలు మేము పూర్తి చేసాం, ఇప్పుడు నెక్స్ట్ ఈ బడ్జెట్ తర్వాత కూడా మేము ఏదైతే సభా సమావేశంలో చెప్పామో అన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా జరుగుతుందని నమ్మకం మీకుందా? 2 గ్యారెంటీలు వాళ్ళు పూర్తి చేయలే. మొట్టమొదటి మహాలక్ష్మి పథకమో గృహలక్ష్మి పథకమో ఫస్ట్ది ఉండే, దాంట్లో ఒక్కటే హామీ, అది గ్యారెంటీ కాదు. ఆ గ్యారెంటీలో 3 హామీలు ఉన్నాయి. ఆ గ్యారెంటీలో 3 హామీలలో ఒక హామీ 2,500 ప్రతి మహిళకి ఇవ్వాలి, రెండో హామీ ఆర్టీసీ బస్సు ఫ్రీ, మూడో హామీ ఇంకో హామీ ఉంది దానికి సంబంధించి. ఒక్క హామీ మాత్రమే వాళ్ళు నెరవేర్చిండ్రు, ఒక గ్యారెంటీ మొత్తం నెరవేర్చలేదు. ఈ 2,500 కూడా రేషన్ కార్డు ముడిపడి ఉంటుందని మీరు అనుకుంటారా? ఉండొచ్చు, అంటే వాళ్ళు విధి విధానాలు ఏవి ప్రకటించలేదు, అసలు అవన్నీ కూడా అవ్వవండి, అవి అయ్యే పరిస్థితి లేదు. అర్జెంటుగా అధికారంలోకి రావాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పేసి ప్రజలని ఆశ చూపించి ఓట్లు వేయించుకోవాలనుకున్నారు, గెలిచినారు. అవి అమలు కావు అనేది ఇప్పుడు అర్థమైంది కదా. 62 రోజులైనా వాటికి సంబంధించిన కార్యాచరణ లేదు అంటేనే, నువ్వేం చెప్పలేకపోతున్నావు అంటేనే నీ దగ్గర ఏం లేనట్టే. 100 రోజులు కాల పరిమితి పెట్టారు, మీరు ఇప్పుడే కంగారు పడతారు. 100 రోజుల్లో అన్ని చూపించకపోతే అప్పుడు నిలదీయని చెప్పేసి 100 రోజుల్లో చూపించేటటువంటి వాళ్ళు 62 రోజులకి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోరా? నువ్వు 62 రోజులకి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోనోడివి 100 రోజుల్లో ఎట్లా చూపిస్తావు? ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటారు, నేను ఇల్లు కడతా అనంటే మీరు భూమి కొనుక్కోవాలా, భూమి పూజ చేయాలా, మీరు అక్కడ ఇంటికి ముగ్గు పోయాలి, పునాదులు తీయాలి, పిల్లర్లు వేయాలి, సిమెంటు ఇసుక తీసుకురావాలి, ఓ ప్లానింగ్ ఉండాలి, కట్టాలి, దానికి నీళ్లు కొట్టాలి, దానికి ఒక 1 రోజుల 2 నెలల 3 నెలల 6 నెలల సమయం పడుతుందా పట్టదా? మొత్తం అయిపోయిన తర్వాత దానికి ఎలక్ట్రిఫికేషన్ చేయాలి, దానికి సంబంధించినటువంటి నీటి వసతి చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్నాక కదా మీరు గృహప్రవేశం చేసేది. అంటే ఏమీ చేయకుండా, మీరు భూమి కూడా కొనకుండా, మీ దగ్గర బడ్జెట్ కూడా లేకుండా, ఏమీ లేకుండా నేను 1 నెల రోజులలో ఇల్లు కడతా, నేను 1 నెల రోజుల ఇల్లు కట్టకపోతే నన్ను అడగండి అంటే అవుతుందా? అది నీ దగ్గర బడ్జెట్ ఏది అసలు? ఫస్ట్ మీ డబ్బు ఎక్కడికి వెళ్ళిస్తున్నారు మీరు ఇవన్నీ చేయడానికి? మీ దగ్గర డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పకుండా ఇవన్నీ చెప్తే అవన్నీ అబద్ధాల కిందనేగా లెక్క. సంపద సృష్టించి ఇవన్నీ చేయమంటారు మీరు. బట్ గత ప్రభుత్వం మరి ఏం సృష్టించిందని అన్ని సార్లు అంత సంక్షేమం చేసిందని మీరు ఏం చేయలే కదా, ఏం చెయ్యలేదు కదా. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము సంపద వాళ్ళ 4 కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కోసం సృష్టించుకున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అంతా అమ్మి మొత్తం కూడా ఎక్కడికక్కడ అప్పుల పాలు చేసి
వాళ్ళకి కావాల్సినటువంటి ఆదాయాన్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఓకే అంతకు మించి వాళ్ళ ప్రజా సంక్షేమం బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు. ఓకే. సో మరి మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మేడం. సో గత 304 నుంచి 370 సీట్లు ఈసారి మేము గెలుస్తామని చెప్పేసి మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికి ముందే ఎలక్షన్స్ ముందే ఇలాంటి మహామహులు పివి నరసింహారావు గారు కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద నాయకులందరికీ కూడా ఈ భారత్ రత్న అవార్డులు ఇవ్వడం అనేది, అంటే మీరు చేసే అటు ఆర్టికల్ 370 కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, రామ్ మందిర్ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేసే కార్యక్రమమే చేస్తున్నారు తప్పితే ఇవంతా కూడా ఎన్నికల జిమ్మిక్కులే అని మాట్లాడుతూ ఉంది ప్రతిపక్షాలు. దీని మీద ఏం సంబంధం? అంటే మాట్లాడేటోళ్ళకి కొద్దిగా జ్ఞానం ఉండాలి. ఇవాళ కాశ్మీర్ అంశము ఎన్నేళ్ల నుంచి ఉన్నటువంటి 70 ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్య. అక్కడ కాశ్మీర్ ప్రజలకు స్వాతంత్రం లేదండి. ఒక సినిమా థియేటర్ లేదు చూడ్డానికి, ఒక రోడ్డు మీదకి వచ్చి క్రికెట్ ఆడడానికి లేదు, మహిళలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. ఇవాళ స్వేచ్ఛగా వాళ్ళు పాఠశాలలకు పోతున్నారు, యూనివర్సిటీలకు పోతున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. మనం ఎట్లా బతుకుతున్నామో ఇప్పుడు అట్లా బతుకుతున్నారు. ఆ సమస్య సాల్వ్ చేయడం చేతగాక ఇవాళ ఆ సమస్య సాల్వ్ చేస్తే దేశమంతా సంతోషంగా ఉంటే ఎన్నికల జిమ్మిక్ అంటారు. సర్దార్ పటేల్ గారి విగ్రహం పెడితే ఎన్నికల జిమ్మిక్ అంటారు. మీరు ఇవాళ రామ మందిరం కడితే అంటే కట్టద్దా అంటే మీకు చేత కాలేదు. మీరు సెక్యులర్ పార్టీ కాదు మీది. మీరు కేవలము హిందూ మతాలకి కాకుండా వేరే మతస్థుల కోసం మాత్రమే ఉన్నటువంటి పార్టీలు మీ. ఇవాళ మెజారిటీ కోట్ల మంది హిందూ సమాజం ఏదైతే ఉందో, హిందూ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుడిగా కొలుచుకునేటువంటి రామమందిర నిర్మాణం చేస్తే మీరు కనీసం ఓపెనింగ్కి రారు. మీరు ఓపెనింగ్కి రారు. అంత కుచితమైనటువంటి స్వభావం ఉన్నటువంటి మీకు ఇంక అంతకు మించి ఏం కనిపిస్తుంది? ఇవాళ ఒక పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చిన, ఒక స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చిన, ఒక కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఇచ్చిన, ఒక అద్వానీ గారికి భారతరత్న ఇచ్చిన, వాళ్ళు దేశం గర్వపడేటువంటి గొప్ప వ్యక్తులు. పార్టీలకు వాళ్ళని పరిమితం చేసి ఇవాళ చిన్నగా చూస్తున్నారు మీరు. అంటే మీ మనసు, మీ బుద్ధి ఎంత చిన్నది అనేటువంటిది అర్థమవుతుంది కదా. ఇవాళ మీరు ఒక మసీదు నిర్మాణం జరిగితే పోకుండా ఉందిరా? ఒక చర్చి నిర్మాణం జరిగితే పోకుండా ఉందిరా? మీరు పోయి టోపీలు పెట్టుకొని పోయి మీదకి వెళ్ళి బుర్కాలు వేసుకొని నిలబడతారు కదా, అక్కడ నిలబడతారు కదా. మరి అదే ఒక వాళ్ళు సెక్యులర్ కాదు. వాళ్ళు సెక్యులర్ అయితే వాళ్ళు హిందూ మతాన్ని కూడా గౌరవిస్తారు. వాళ్ళు సెక్యులర్ అయితే వాళ్ళు హిందూ మతం మెజారిటీ మతాన్ని నువ్వు గౌరవిస్తలేవు. నువ్వు సెక్యులర్ కాదు అంట. నేను కాంగ్రెస్ పార్టీ ఎట్లా సెక్యులర్ పార్టీ అవుతుంది? ఎట్లయితుంది? ఇవాళ బీజేపీయే సెక్యులర్ పార్టీ. మేము అందరి అభిప్రాయాల్ని మేము గౌరవిస్తున్నాం, అందరినీ పిలుస్తున్నాం, అన్ని మతాలకు విలువనిస్తున్నాము. త్రిబుల్ తలాక్ రద్దు చేసింది దేనికోసం? ముస్లిం మహిళల కోసం కదా. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కాదు, బీజేపీ సెక్యులర్ పార్టీ. సో ఏదైతే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్కి సంబంధించి ఎంత అవినీతి జరిగిందో ఏంటి అనేది చూపించడం కోసం రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. మీ అన్ని పార్టీలు కలుపుకుని పోయి ఈరోజు సందర్శనార్థం వెళ్దామని రమ్మన్నారు. మరి ఆ పార్టీకి సపోర్ట్ చేసి మీరు కూడా అన్ని పార్టీలు వెళ్ళే అవకాశం ఉందంటారా? ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఆల్ పార్టీని పిలవడం అనేటువంటిది మనం ఆహ్వానించదగినటువంటి పరిణామము. అది అయితే ఎవరు వెళ్తారు, ఎట్లా వెళ్తారు అనేటువంటిది మా రాష్ట్ర పార్టీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. కాబట్టి డెఫినెట్గా మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఎవరు వెళ్తారు, ఎట్లా వెళ్తారు అనేటువంటిది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తారు. ఫైనల్గా మేడం, ఈ బడ్జెట్ నిజంగా పెద్ద ఆశాజనకంగా లేదు. గత ప్రభుత్వం అన్యాయమే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేయబోతుందని చెప్పేసి క్లారిటీగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే సంపద లేదు, సంపద సృష్టించి మీరు ఏమైనా చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ రేపు పొద్దున నిజంగా వాళ్ళు నిజంగా చేయలేకపోతే మీ స్టాండప్ ప్లాన్ ఎలా ఉండదు? డెఫినెట్గా తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మేము గత 10 సంవత్సరాలు కూడా తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసినాము. కేంద్రం నుంచి 9 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ తెలంగాణలో అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు పెట్టినాము. మోడీ గారు తెలంగాణ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇక్కడ అనేకమైనటువంటి లక్షల కోట్ల రూపాయలు కేటాయించినారు. భవిష్యత్తులో కూడా కేంద్రం నుంచి మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రతి రూపాయి కూడా తెలంగాణలో సద్వినియోగం అయ్యేటట్టుగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తాము. రాష్ట్రం ఇచ్చినటువంటి హామీలు కూడా డెఫినెట్గా నెరవేరేటట్టుగా మేము ఆ పోరాటం అనేటువంటిది కొనసాగుతుంది. ఓకే, ఫైనల్గా ఈసారి జహీరాబాద్ నుంచి రాణి రుద్రమదేవి గారి పేరు ఎక్కువగా వినపడుతుంది ఎంపీ రేస్లో. ఏంటి అది, అందులో ఉన్నది నిజమా అబద్ధమా? అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ ఏ పని చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను. అది పార్టీకి సంబంధించినటువంటి పని కావచ్చు, లేదంటే ఎలక్షన్లలో నిలబడటం కావచ్చు, అది కూడా ఒక పని. కాబట్టి అవన్నీ కూడా పార్టీ డిసైడ్ చేస్తుంది. పార్టీ కనుక నిజంగానే పలానా చోటు నుంచి మీరు పోటీ చేయండి అంటే తప్పకుండా పోటీ చేస్తాం. పార్టీ లేదు మీరు పార్టీ కోసమే పని చేయండి అంటే పార్టీ కోసమే పనిచేస్తాం. థ్యాంక్ యూ మేడం సార్. సో మొత్తానికైతే బడ్జెట్ అంతా కూడా గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తుంది తప్పే ఈ బడ్జెట్లో ఎటువంటి సంక్షేమం లేదు, ఏమీ లేదు. అసలు సంపద లేనప్పుడు వీళ్ళు ఈ బడ్జెట్ ఎలా ఖర్చు పెడతారని చెప్పేసి రాణి రుద్రమదేవి గారు మాట్లాడడం జరుగుతుంది. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఓవర్ టు స్టూడియో.